అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 2,500 కోట్లతో దొరికిన కీలక నేత. దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను కంప్లీట్‌గా చూడండి. అప్పుడే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం కూల్చేయడానికి బీజేపీ కుట్రలు పంతుందని, కాంగ్రెస్కు చెందినటువంటి 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆఫర్ ఇచ్చినట్లు ఆశ చూపారని ఆరోపణలు. అంటే ఒక్కొక్కరికి ఇక 50 అంటే కోట్లు అంటే చూసుకోండి ఎంత మేర అవుతుందో ఒక్కొక్కరికి. సో మొత్తం మీద అయితే అంగీకరణ తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలో మైసూరులో ఇక బుధవారం అయితే పర్యటించినటువంటి సీఎం సిద్ధరామయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇక అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకులంతా కోట్లు పోగేసుకున్నారని, ఆ డబ్బు తమ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఎరగా చేశారని సిద్ధరామయ్య విమర్శించారు. అయినప్పటికీ మా ఎమ్మెల్యేలు ఎవరు ప్రలోభానికి గురి కాకపోవడంతో తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. సిద్ధరామయ్య సర్కారును ఎలాగైనా కూల్చివేయాలని కంకణం కట్టుకున్నారు. 50 మంది ఎమ్మెల్యేలకు దాదాపు ఇక ఏదైతే 50 కోట్లు ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఆశ చూపారు. మొత్తానికి 2,500 కోట్ల రూపాయలంటే చూడండి. ఇక మొత్తానికి నోట్లు ఏమైనా ముద్రిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి, విపక్ష నేత అశోక్, ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర ఆ డబ్బుని ఇస్తున్నారా అని సీఎం ప్రశ్నల వర్షం అయితే కురిపించారు.